దేవర మూవీ అమెరికాలో ఫైనల్ గా అయితే ఇంకా 12 రోజులు ఉందనగా 15 కోట్లు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. మరి ఇప్పటి వరకు దేవర మూవీకి అమెరికాలో ఎంత వచ్చినాయి, ఆస్ట్రేలియాలో ఎంత వచ్చినాయి, యూకేలో ఎంత వచ్చినాయి అండ్ కెనడాలో ఎంత వచ్చినాయి మొత్తం క్లియర్ గా వీడియోలో అయితే మీకు అయితే అప్డేట్ అయితే చేస్తాను. సో మీ అందరూ ఒకటే చేయాల్సింది ఏంటంటే వీడియోని లైక్ చేసుకోండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా 2.5 ఉన్నారు, 3K కూడా అవ్వట్లేదు. సో 3K అయితే చేసేయండి ఈ వీక్ లా. అండ్ మనమైతే వీడియో డీటెయిల్ లోకి అయితే వెళ్ళిపోదాం. మ్యాటర్ లోకి వెళ్తే దేవర మూవీ వచ్చేసి నిన్న మీకు అయితే నేను అప్డేట్ అయితే చేయలేదు, బట్ ఓవరాల్ ఎంత నార్త్ అమెరికాలో వచ్చింది అనేది అప్డేట్ చేయడం జరిగింది. నిన్న వచ్చేసి నేను 1.4 మిలియన్స్ వీకెండ్ అలాగే ప్రీమియర్స్ జరిగాయి అని చెప్పి మీకు డీటెయిల్ గా చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ప్రీమియర్స్ ఎంత జరిగినాయి, అలాగే వీకెండ్ ప్లస్ డే 1 ఎంత జరిగినాయి మొత్తం క్లియర్ గా వీడియోలో చెప్తాను. అండ్ అలాగే ఆస్ట్రేలియా, కెనడా అండ్ మన యూకే, ముందు మనం యూఎస్ఏ లోకి ప్రీమియర్స్ లోకి వెళ్ళిపోతే ప్రీమియర్ చూసుకుంటే మనకి 2 days బ్యాక్ నేను చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే మనకి ఈ రోజుకున్న లెక్కల ప్రకారం చూసుకుంటే చాలా అంటే చాలా పెరిగిందని చెప్పాలి. దాదాపు ప్రీమియర్స్ 147K అయితే పెరగడం అయితే జరిగింది 2 days లా. అంటే మన జంప్ చూసుకుంటే 70-80 రేంజ్ లోనే ఉందని చెప్పాలి డే 1 కి డే 2 కి. 2 days కూడా ఎక్కడ కూడా 70 తగ్గలేదే అని మనం మాట్లాడుకోవాలి. ఇంకా ఇప్పుడు ఎంత లొకేషన్స్ ఉన్నాయో ఒకసారి చూసుకుంటే 2 days ముందు చూసుకుంటే మనకి 436 లొకేషన్ లో ఉండేది. ఈ రోజు ఉన్న లొకేషన్ చూసుకుంటే 514 లొకేషన్స్ అయితే ఉండడం జరిగింది. మొత్తం 78 షోలు ఈ 2 days గాను 78 లొకేషన్స్ అయితే పెంచడం అయితే జరిగింది. ఓన్లీ 78 లొకేషన్స్ అయితే పెంచారు. అండ్ అలాగే షోస్ చూసుకుంటే 2 days బ్యాక్ మనకు 1263 ఉండేవి. ఈ రోజు ఉన్న షోస్ చూసుకుంటే 1474 షోలు అయితే ఉండడం జరిగింది. ఈ రోజుకి మొత్తం 211 షోలు అయితే 2 days కి అయితే పెంచడం జరిగింది. అండ్ ఈచ్ డే 100 షోస్ అయితే పెంచుకుంటూ అయితే వచ్చారని చెప్పాలి. 211 షోలు అయితే పెంచారు, పర్లేదు, గుడ్ ట్రెండింగ్ అని చెప్పాలి. బట్ ఈ షోస్ అయితే సరిపోవు, ఇంకా ఎక్కువ షోస్ అయితే కావాలి, ఇంకా ఎక్కువ షోస్ ఉండాలి. అండ్ అలాగే మొత్తం ఈ 2 days మనం చూసుకుంటే 147K ఓన్లీ ప్రీమియర్స్ అయితే అడ్వాన్స్ బుకింగ్ జరగడం జరిగింది. 1.25 మిలియన్స్ అయితే రావడం జరిగింది. ప్రీవియస్ గా 1.18 మిలియన్స్ అయితే ఉండడం జరిగింది. దాదాపు 160K అయితే తేడా అయితే ఉందన్నమాట మొత్తం నార్త్ అమెరికా ప్రీమియర్స్ కి. ఇండియన్ గ్లాస్ లో కన్వర్ట్ చేసుకుంటే 10,48,00,000 అయితే ఉండడం అయితే జరిగింది. ఇది గ్రేట్ ట్రెండింగ్ అని చెప్పాలి. ఓన్లీ ప్రీమియర్స్ మనం మాట్లాడుకుంటాం. టోటల్ కెనడా కూడా కలెక్షన్స్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా దాని ఫిగర్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే నార్త్ అమెరికా మొత్తం ఫస్ట్ డే అండ్ అలాగే ప్రీమియర్స్ అండ్ వీకెండ్స్, అలాగే వీకెండ్స్ తర్వాత వచ్చే కలెక్షన్స్ మొత్తం బుకింగ్స్ ఇప్పటి వరకు నార్త్ అమెరికా ఎట్లున్నాయో చూసుకుంటే దాదాపు 1.62 మిలియన్స్ అంటే 1.6 మిలియన్స్ అనేది క్రాస్ అయితే అయిపోయిందని చెప్పాలి. 1.62 మిలియన్స్ ఓన్లీ నార్త్ అమెరికా ప్రీమియర్స్ ప్లస్ డే 1 ప్లస్ వీకెండ్స్ ప్లస్ అండ్ ఆ తర్వాత మండే ఈ మొత్తం టోటల్ అమెరికా మొత్తం కాస్ట్ చూసుకుంటే మన ఇండియన్ క్లాస్ లో కన్వర్ట్ చేసుకుంటే 13,85,00,000 అయితే రావడం అయితే జరిగింది. అంటే ఇది ఓన్లీ నార్త్ అమెరికా ప్రీమియర్ ప్లస్ డే 1. అదే మళ్ళీ ఆస్ట్రేలియా చూసుకుంటే ఆస్ట్రేలియాలో ఎంత విచిత్రం అంటే ఓపెన్ చేసిన 1 day కి 100K ఆస్ట్రేలియా డాలర్స్ అయితే బుకింగ్ అయితే జరిగిపోయాయి. ఇప్పటికి ఎంతున్నా చూసుకుంటే 110K డాలర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. గ్రేట్ ట్రెండ్ అయితే నడుస్తుందని చెప్పాలి. ఆస్ట్రేలియా కూడా 110K ఆస్ట్రేలియా డాలర్స్ ఇండియాలో మనం కన్వర్ట్ చేసుకుంటే దాదాపు 62 లక్షలు అని చెప్పాలి. అలాగే యూకే లో చూసుకుంటే కూడా యూకేలో అనేది ఎక్కువ స్టూడెంట్ వీళ్ళు ఎక్కువ రెన్యువల్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఇవి, అందుకే మనకైతే అక్కడ కలెక్షన్స్ ఎక్కువ ఉంది. అలాగే అక్కడ డాలర్ కూడా చాలా తక్కువ కాబట్టి మన ఇండియన్ కి అంటే టికెట్ రేట్ కూడా చాలా తక్కువ కాబట్టి మనకైతే అక్కడ 82 లక్షల వరకు అయితే కలెక్ట్ చేయడం జరిగింది. యూకే పౌండ్స్ లో చూసుకుంటే దాదాపు 75K పౌండ్స్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు బుకింగ్స్ అయితే జరిగినాయి దాదాపు 82 లక్షలు. మొత్తం టోటల్ గా మొత్తం ఈ నార్త్ అమెరికా, కెనడా, అలాగే ఆస్ట్రేలియా, మొత్తం యూకే అంతా కలుపుకొని చూసుకుంటే దాదాపు ఇప్పటి వరకు సో ఫైనల్ గా అయితే దేవరా మూవీ రిలీజ్ కు ముందు 12 రోజుల ముందే 15 కోట్లు అయితే కలెక్ట్ చేసేసింది. అండ్ ఇది ఇప్పుడు వరకు మనకి ఓవర్సీస్ ఉన్న కలెక్షన్స్ రిపోర్ట్, అలాగే యూఎస్ఏ కలెక్షన్స్. మళ్ళీ మీకు రేపు మళ్ళీ వీడియోతో అప్డేట్ అయితే చేస్తాను. సో ఈ రోజు వచ్చేసి అయితే మనకి AMC చైన్స్ అనేవి అయితే అమెరికాలో ఓపెన్ అయితే చేస్తారండి. ఆ చైన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా కలెక్షన్స్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. అలాగే ఈ రోజు ఇంటర్వ్యూ కూడా మనకి ఇప్పుడు లెవెల్ కి వచ్చేసి ఇంటర్వ్యూ కూడా ఉంది మనకి సందీప్ రెడ్డి వంకతో. దాని తర్వాత కూడా బుకింగ్స్ పెరిగే అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను పర్సనల్ గా. మరి చూద్దాం ఎలా ఉంటుంది అనేది అయితే. సో మళ్ళీ మీకు రేపు వీడియోతో మళ్ళీ వస్తాను యూఎస్ఏ కలెక్షన్స్ తో. మరి లైక్ చేసుకొని ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.